హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న మినీ వరల్డ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో టుడే బ్లాగ్ వచ్చేసేటప్పటికి ఆ, చపాతీ అన్నమాట. చపాతీ విత్ టొమాటో పన్నీర్ ఎగ్ బుర్జీ అన్నమాట. కర్రీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఫస్ట్ ట్రై చేసినప్పుడు ఒకే అటెంప్ట్ లో ఎగ్ పన్నీరు బాగుంటుందో లేదో టేస్ట్ అనుకున్నాను, కానీ ఎక్సలెంట్ గా అయితే ఉంది. అందుకే మీతో షేర్ చేసేసుకుందామని బ్లాగ్ చేశాను. సో బ్లాగ్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం రత్న మినీ వరల్డ్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ చపాతీకి గోధుమ పిండి, ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే నేను తీసుకున్నాను. ఆశీర్వాద్ గోధుమ పిండిలో సాల్ట్ తగినంత, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని, చూస్తున్నారా నేను ఎలా అయితే నేను ఒక పళ్ళెంలో అన్నమాట, ఒక పెద్ద ప్లేట్ లో పిండి వేసుకొని ఉప్పు కూడా వేసుకొని ఆయిల్ కూడా ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుంటే, మనం చపాతీ ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ వేసుకో అవసరం లేదనమాట. సో ఇట్లా వాటర్ కొంచెం యాడ్ చేసుకొని మనకి హ్యాండ్ మొత్తం కలిసేటట్టు కాకోకుండా ఓన్లీ ఫింగర్స్ తోని పై పైన ఇట్లాగా కలుపుకుంటా ఉండాలన్నమాట. ఓన్లీ ఫింగర్స్ తోనే కలుపుకుంటా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే పిండి అనేది గట్టిగా అవ్వదు. మాక్సిమం సాఫ్ట్ గా 80-90% సాఫ్ట్ గా అవటానికే ఉంటదన్నమాట. సో పిండి వాటర్ పోసుకుంటా చక్కగా కొంచెం కొంచెం కలుపుకుంటా ఉండాలన్నమాట. స్లోగా కొంచెం 10 మినిట్స్ టైం పడుతుంది. ప్రశాంతంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా ఓన్లీ ఫింగర్స్ తోని కలిపేసుకుంటా ఉంటే అప్పుడు సాఫ్ట్ గా అవుతుంది చపాతీ ముద్ద అనేది. చపాతీలు కూడా మనకి హార్డ్ గా రావు. చపాతీ చేసేటప్పుడే మనకి ఎంత సాఫ్ట్ గా వచ్చేసిద్దో, ఎక్కువ ఆయిల్ కానీ ఎక్కువ పిండి కానీ పొడి పిండి వేసుకోకుండానే మనకి చపాతీ అయిపోతుంది. సాఫ్ట్ గా కూడా ఉంటది, చాలా బాగుంటది కూడా. వాటర్ అయితే సరిపోయింది. ఇక వాటర్ యాడ్ చేయకోకుండా ఉన్న పిండిని ఒక ముద్దలా చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది. చూశారు కదా, ఇట్లాగా మంచిగా ఫింగర్స్ తోనే కలుపుకొని మన అరచేయికి తగులుకోకుండా కలుపుకుంటే చాలన్నమాట. చపాతీ అనేది 100% సాఫ్ట్ గా బాగుంటది. సో ఇప్పుడు నేను ఒక బౌల్ ని క్లోజ్ చేసేసాను అనమాట. క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ లీవ్ చేస్తే ఈ లోపు మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక పాన్ తీసుకొని, ఒక పెద్ద కళాయి తీసుకొని దాంట్లో ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అన్నమాట. ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్, నేనైతే 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని చాలా ఫైన్ గా చాప్ చేసుకున్నాను. అలాగే ఒక 1 చిల్లీ, నెక్స్ట్ వచ్చేటప్పటికి కరివేపాకు అన్నమాట. ఇలా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు కూడా మొత్తం వేసేసుకుని మంచిగా మనం ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అయ్యేటట్టు ఒక 10 మినిట్స్ లీవ్ చేయాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి, ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. ఎగ్ అన్నమాట. ఎగ్ పన్నీర్ కూడా ఆ కర్రీకి యాడ్ చేస్తాం కాబట్టి సో పన్నీర్ అన్నమాట. నా దగ్గర పాలుంటే పాలు ఒక 1 లీటర్ పాలు బాయిల్ చేస్తుంటే విరిగిపోయాయి అన్నమాట. సో ఇంకా నేను ఆ పన్నీరే తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా చేసి తురుముకున్నట్టుగా చేసేసి ఆ పీసెస్ ని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎగ్స్ అన్నమాట. 3 ఎగ్స్ తీసుకున్నాను అన్నమాట. 3 ఎగ్స్ తీసుకొని లైట్ గా సాల్ట్, కారం యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పొరుట్లాగా చేసుకొని, చూశారు కదా, ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అయిపోయాయి. మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్
జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నమాట. ఒక 2 టేబుల్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకెక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పేస్ట్ కూడా వేసుకొని యాడ్ చేసేసుకున్నాక ఒక 2 మినిట్స్ మంచిగా కలియపెట్టుకోవాలి. ఒక 2 టొమాటోస్, మీడియం సైజ్ టొమాటోస్ 2 టొమాటోస్ తీసుకొని ఫైన్‌గా చాప్ చేసుకొని, మనకి టొమాటోస్ మొత్తం పేస్ట్‌గా రావాలి కాబట్టి కర్రీ అంతా కూడా మంచిగా ఆహ్, పేస్ట్ లాగా అవ్వాలి కాబట్టి టొమాటోస్‌ని 2 మినిట్స్ లీవ్ చేస్తే మగ్గినట్టు అవుతదనమాట. అప్పుడు టొమాటో సాఫ్ట్ అయిపోతది. మనం ఏ వాటర్ యాడ్ చేయకుండానే. ఇప్పుడు దీంట్లో నేను టొమాటోస్‌లో సాల్ట్, అలాగే పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలియపెట్టుకుంటున్నాను. నెక్స్ట్ కారం ఒక 1 టేబుల్ స్పూన్స్ చాలు. ఎక్కువ వేయవసరం లేదు. రైస్‌లోకంటే కొంచెం కారం ఎక్కువే పడతది. చపాతీల్లోకి కాబట్టి అంత ఎక్కువ అవసరం లేదు. స్పైసీ అయిపోద్ది. టూ మచ్ స్పైసీ అయిపోతది. ఈ కారం సరిపోతది. ఈ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, లేదు కొంచెం స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని, మొత్తం కలియపెట్టేసుకొని, టొమాటో సాఫ్ట్‌గా అయ్యేటట్టుగా ఒక 2, 3 మినిట్స్ లీవ్ చేయాలి. టొమాటోస్ మంచిగా సాఫ్ట్‌గా అయిపోయాయి. ఇందులోకి నేను శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. శనగపిండి వేసుకోవటం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. విత్ శనగపిండితో కర్రీ అనేది నేను టేస్ట్‌ని బాగా అబ్జర్వ్ చేశాననమాట. శనగపిండి నేను అందుకే యాడ్ చేసుకున్నాను. ఎక్కువ అవసరం లేదు. ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి యాడ్ చేసేసుకొని ఇట్లాగా సిమ్‌లో పెట్టుకొని కలియపెట్టేసుకుంటే చాలు. కడాయి అడుగంటుకోకుండా ఉండాలి. అప్పుడే కొంచెం టేస్ట్ బావుంటది కర్రీ. అందుకే నేను గరిటె పెట్టి కొంచెం అడుగంటుకోకుండా కలియపెడతా ఉంటాననమాట ఫాస్ట్‌గా. నెక్స్ట్ ఇప్పుడు నేను వేస్తున్నదేంటంటే పన్నీర్ అనమాట. ఇంటి దగ్గర ఉన్నటువంటి మిల్క్ బాయిల్ చేసేటప్పుడు విరిగిపోయాయని చెప్పా కదా! ఆహ్, ఆహ్, ఆ మిల్క్‌తో వచ్చినటువంటి పన్నీర్ అనమాట. పన్నీర్ ఇలాగా చిన్న చిన్న పీసెస్‌గా తురుము వేసుకోవటం గాని, లేతే నైఫ్‌తో అయినా కట్ చేసేసుకుంటే సరిపోతది. ఆ పన్నీర్‌ని నేను యాడ్ చేసేసుకున్నాను టొమాటోస్‌లోకి. పన్నీర్ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ వేపుకోవాలి. వేపుకున్నాక తర్వాత అప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాననమాట. హాఫ్ గ్లాస్ కన్నా ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కర్రీ అనేది కన్సిస్టెన్సీ బావుంటదనమాట. కర్రీ యొక్క కన్సిస్టెన్సీ మనం చపాతీలోకి తినేటప్పుడు ఆహ్, గట్టిగా అవ్వుకోకుండా అలా అని చెప్పి ఆహ్, బాగా జ్యూసీగా అవ్వుకోకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటది. కన్సిస్టెన్సీ బావుంటదనమాట కర్రీ యొక్క కన్సిస్టెన్సీ. అందుకని వాటర్ కొంచెం నేను యాడ్ చేసుకున్నాను. హాఫ్ గ్లాస్ వాటర్ చాలు. పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ వాటర్ గూడా యాడ్ చేసుకున్నాక 2 మినిట్స్ లీవ్ చేశాక ఎగ్ అనమాట. 3 ఎగ్స్ పొరుట్లాగా చేసుకున్నాను. ఆ ఎగ్ బుర్జీని ఇందులో యాడ్ చేశాననమాట. యాడ్ చేసుకొని మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని కావాలంటే కొంచెం సాల్ట్ గానీ, కారం గానీ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయిందనమాట. అందుకని నేనింకా ఎటువంటి సాల్ట్ గానీ, కారం గానీ యాడ్ చేసుకోలేదు.
2 మినిట్స్ లీవ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది మనకి తెలిసిపోతుంది. చాలు ఇక మంచిగా బాగానే వచ్చింది అని చెప్పి. సో, ఈ కావాల్సినటువంటి కన్సిస్టెన్సీ ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత పొడి మసాలా అన్నమాట నా దగ్గర ఉంది. సో, నేను పౌడర్‌లా చేసుకున్నటువంటి పొడి మసాలా ఉందన్నమాట. ఆ పొడి మసాలా ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి తరిగినటువంటి కొత్తిమీర కూడా చాలా ఫైన్‌గా చాప్ చేసుకోవాలి. ఆ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 టైమ్స్ కలియబెట్టేసుకుంటే సరిపోతది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం చపాతీ ప్రిపేర్ చేసేసుకుందాం. ఇందాక కలిపి పెట్టుకున్నటువంటి చపాతీ డౌ అన్నమాట. కొంచెం తీసుకొని చపాతీ చేస్తున్నాను. చేత్తో పట్టుకోంగానే పిండి ఆ కన్సిస్టెన్సీ తెలిసిపోయిందనమాట. చాలా అంటే చాలా బావుంది. నాకు బాగా తెలుస్తుంది. పొడి పిండి వేసుకొనే చపాతీ చేస్తున్నాను. ఆయిల్ ఇంకా మనం యాడ్ చేయాల్సిన పనుండదనమాట. కొంచెం పొడిపిండి వేసుకొని చేసుకుంటే చపాతీ ఈజీగా సాఫ్ట్‌గా అయిపోతది. మనం చేతిలోకి తీసుకోంగానే గూడా తెలిసిపోయిద్ది చాలా సాఫ్ట్‌గా. చపాతీ కాల్చేటప్పుడు ఫస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పాన్‌కి యాడ్ చేసుకొని, అప్పుడు మనం పాన్ ఇట్లాగా నాన్ స్టిక్ ఏదన్నా ఆహ్, పాన్ అయితే అది, లేకపోతే దోస వేసుకునే పెనమైనా సరే, లేదా సెపరేట్‌గా చపాతీ ప్రిపేర్ చేసుకునేదైనా సరే, దేనికైనా ఫస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, కొంచెం హీట్ అయ్యాక అప్పుడు ఒక చోటే చపాతీని మనం ఉంచకూడదనమాట. కొంచెం ఒక 2 సెకండ్స్‌కి, 3 సెకండ్స్‌కి చపాతీ తిప్పుతూ, కలుపుతూ ఉండాలి. అప్పుడు చపాతీ మాడటం ఉండదు. ఒకే చోట ఉండటం వల్ల ఏంటంటే, ఆ ప్లేస్ వరకు చపాతీ పీస్ అనేది హార్డ్‌గా అయిపోతది. సో, ఇట్లాగా అనుకుంటా అప్పుడు లైట్‌గా ఆయిల్ యాడ్ చేసుకుంటా, మొత్తం కొంచెం కొంచెంగా జరుపుకుంటా, తిప్పుకుంటా ఉంటే చపాతీ ఓవరాల్‌గా మంచిగా కాలిద్ది. అలాగే ఎక్కువగా మాడినట్టు ఉండదు. హార్డ్‌గా కూడా అయినట్టు ఉండదనమాట. పన్నీర్ ఎగ్ బుర్జీ కర్రీ రెడీ విత్ చపాతీ. సో, రత్నం మినీ వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ టు ఆల్.